రేపే కార్తీక పౌర్ణమి కాబట్టి చక్కగా గుడికి వెళ్తాము. మీలో ఎంతమంది గుడికి వెళ్లి ఉపవాసం ఉంటున్నారు? గుడికి వెళ్లి దీపారాధన చేసుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ ఈ బాక్స్ లో సర్దిస్తున్నాను. ఇలా ముందుగానే సర్దుకోవడం వల్ల మనము గుళ్ళో చక్కగా పూజ చేసుకోవచ్చు. ఎవరిని ఏమీ అడగకుండా. అలాగే హడావుడిగా మనము షాప్ కి వెళ్లి ఏమన్నా కొనాలి అన్నా కానీ ఫుల్ జనం ఉంటారు. పసుపు, కుంకుమ, అక్షింతలు, ముగ్గు పిండి, ఒత్తులు, కర్పూరము, వక్క, అలాగే అగ్గిపెట్టి కంపల్సరీగా పెట్టుకోండి. కొంచెం గంధము, ధూప్ స్టిక్స్ కూడా పెట్టుకున్నాను. ఇంకొక చిన్న ప్యాకెట్ లో లేదంటే కవర్ లో ఇట్లాగా మనము ఆకులు అలాగే పండ్లు పెట్టుకోవాలి. ఎవరికైనా తాంబూలం ఇవ్వడానికి ఇంకొన్ని ఎక్స్ట్రా పండ్లు పెట్టుకోండి. దీపారాధన చేయడానికి ఇక్కడ నేను 365 ఒత్తులను నువ్వుల నూనెలో ముందుగానే నానబెట్టి ఒక బాక్స్ లో పెట్టుకున్నాను. దీపారాధన కుందులు అంటే మట్టి ప్రమిదలు పెట్టుకున్నాను. కొన్ని ఉసిరి దీపాలు, అలాగే పూలు, హారతి ఇవ్వడానికి గంట, అలాగే హారతి ఇచ్చేది. మనము చక్కగా కూర్చొని పూజ చేసుకుంటాం కాబట్టి ఏదైనా న్యూస్ పేపర్ లాంటిది వేసుకోండి. చేతులు తుడుచుకోవడానికి ఒక నాప్కిన్ పెట్టేసుకొని వీటన్నిటిని కలిపి ఒక కవర్ లో పెట్టుకోండి. ఫైనల్ గా వాటర్ బాటిల్ ఒకటి అలాగే చిన్న గ్లాస్ ను వేసుకున్నారు అంటే పూజ కిట్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి లైక్ చేయండి.